హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ మనీ మంత్ర అంటే డబ్బు గురించి ఎలా తెలుసుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి అనేదే సబ్జెక్ట్ ఇది. మీ లక్ష్యం స్పష్టంగానే ఉంది, కానీ దారి మాత్రం ఎగుడుదిడుగులా ఉంది. దాన్ని మీరే సరిచేసుకోవాలి. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. మీరే కొత్త దారి కనుక్కోవాలి. ఆ దారిలో ఎన్నో మలుపులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలో ముందే రాసి పెట్టుకోండి. మధ్యలో వచ్చేవి మీకు ఏమి ఆటంకము లేకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు. అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకండి. మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోండి. గొప్ప వాళ్ళందరూ కొత్త దారిని కనుక్కొని ప్రపంచానికి చూపారు. వారిలో మీరు ఒకరిగా ఉండాలి. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. ఎస్, యు ఆర్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. క్రియేటర్ అని ఎందుకన్నానంటే, మీరు ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ఎవరికి రాని ఆలోచనలు మీకు అవగతమవుతాయి. వాటికి మీరే కర్తలు. మీరు అందరిలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే మీరు అందరికన్నా భిన్నంగా మీరు చాలా తొందరగా ఎదుగుతారు. అలాగే అందరి ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా డిఫరెంట్ అయితే ఉండాలి. అందరిలాగే మనము ఆలోచిస్తే మనం ఎప్పటికీ ధనవంతులు కాలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకరు చేసే పని మనము చేయాలనుకుంటే అది సక్సెస్లో ఉండము. ఎప్పుడైతే మనము మనకన్నా భిన్నంగా ఆలోచించకూడదు, ఆ విధంగా ఉండాలి. అప్పుడే మనం పైకి చాలా ఈజీగా ఎదగగలము, ధనవంతుడిగా అవ్వగలము. ఎందుకంటే అందరూ మన దగ్గరికి రావాలి, కానీ మనం వేరే వాళ్ళ పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏదైనా సలహాలు అడగడానికి నీ దగ్గరికి రావాలి, కానీ మీరు మాత్రం వెళ్ళకూడదు. అదే మ్యాజిక్. డబ్బు చాలా ఈజీగా వస్తుంది, కానీ అది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీ దగ్గరలోనే ఉంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.